రాజకీయ నాయకుడు అసెంబ్లీలో కూర్చొని అలానే మాట్లాడతారా? అవి ఏవి పట్టించుకోకూడదు. ఈ విషయాన్ని అంత తేలిక కొట్టుకోవడానికి ఏం లేదు. సీఎం చాలా పట్టుదలగా ఉన్నాడు. జింక ముందు పోదు, ఈ యుగంధర్ ముందు కాదు. అంటే ఆయన పట్టుదల మీద ఉన్నాడని మనం కబ్జా చేసిన 50 ఎకరాల భూములను ప్రభుత్వానికి అప్పగించారా? ఎంత అమాయకుడు నరేంద్ర. అప్పటికి మనకు మార్గమే ఉన్నది. అయినా 10-20 కాదు, 1000 ఎకరాలు, దాదాపు 1000 కోట్లు విలువ చేస్తుంది. అందుకే అవసరమైతే ప్రభుత్వాన్నే పడగొడదాం. కానీ చూస్తుండగానే అంత సంపదను నేను ప్రభుత్వం పరం చేయడానికి నేనేం వెర్రివాణ్ణి కాదు. కాదని నాకు తెలుసు. కానీ సీఎం కూడా చేతకాని వాడు కాదు. మనలాంటి వాళ్ళందరిలో నోళ్ళు మూయించి కీళ్ళు విరిచిన గనుడు. కానీ యుగంధర్ అందరూ లాంటి వాడు కాదు. పగబడితే ప్రధానమంత్రినే పదవిలో నుంచి దింపగలడు. ఆ ఫ్రంట్ సీఎం నాకు ఒక పెద్ద లెక్కేం కాదు. నాకు నమ్మకం ఉందే యుగంధర్. కానీ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. అందుకే నేను భయపడుతున్నాను. సమర్థవంతుడు ఎప్పుడు సమస్యను చూసి భయపడడు. మనకి ఎదురు తిరిగే సమస్యల్లో మనకి ఎలాగ అనుకూలంగా మార్చుకోవాలో నాకు బాగా తెలుసు. ఏం చేద్దామని నీ ఉద్దేశం? ఏం చేస్తానో నువ్వు చూస్తావుగా. కావట్లేదు యుగంధర్. నువ్వెంత నిబ్బరంగా ఎలా ఉంటున్నావో అసలు నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనకి జరిగిన అన్యాయం సీఎం గారి నిర్ణయం కాదు. పని పాట లేని ప్రతిపక్ష రంకు రాజకీయ నాయకులు చేసిన కుట్ర వల్ల సీఎం ఈ నిర్ణయం తీసుకున్నాడు. అందుకే మనం ఇప్పుడు ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని పక్కదారి పట్టించాలి. అంటే వాళ్ళు మనం ఆక్రమించుకున్న భూములు వదిలేసి మరి కొత్త విషయాన్ని మాట్లాడాలన్నమాట. నరేంద్ర, యువర్ 100% కరెక్ట్. ఇప్పుడు భూమి కుంభకోణం కంటే మరో పెద్ద సమస్యను సృష్టిస్తాను. ప్రభుత్వంతో పాటు ఈ ప్రజలు కూడా పక్కతో పట్టిస్తాను. ఇదంతా తేలిగ్గా మర్చిపోయే విషయం కాదు యుగంధర్. మనం చేసేది మామూలు కుంభకోణం కాదు, 1000 కోట్ల కుంభకోణం. చూడు నరేంద్ర, అదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు కాసేపు ఎంజాయ్ చేయి.